జనసేన మరో ప్రజారాజ్యం కాబోతుంది. సింగిల్గా దమ్మున్న నాయకుడితోనే నేను ముందుకు సాగుతాను, అంటే సింగిల్గా పోటీ చేసే దమ్మున్న నాయకుడితోనే నేను ముందుకు సాగుతానంటూ జనసేన పార్టీని నాయకుడు పోతిన మహేష్ ఈరోజు వైసీపీలో చేరబోతున్నాడు. అయితే జనసేన శ్రేణులు అతన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఎంత ఎంకరేజ్ చేయాలో దానికన్నా పెద్దగా ఎంకరేజ్ చేశారు. ఆ పార్టీలో ఆయనకి ఒక అద్భుతమైన స్థానాన్ని కూడా కల్పించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నుండి కొంతమంది వ్యక్తుల్ని ఎమ్మెల్యేలని చేసి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడదాం, వాళ్ళని పెట్టిద్దాం, మన పార్టీ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు ఉండాలి ఇలాగ అసెంబ్లీలో, సో ఆటోమేటిక్గా అలా పార్టీని అభివృద్ధి చేద్దామని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వస్తే, ఈరోజు ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోకుండా ఈరోజు నాకు విజయవాడ వెస్ట్ సీట్ రాలేదని చెప్పి బయటకు వచ్చేస్తున్నట్టుగా ఇతను ప్రకటించి, ఎవరైతే పవన్ కళ్యాణ్ దూషించారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారో, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి పోతిన మహేష్ ఈరోజు బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేసి ఈరోజు జనసేన మళ్ళీ తప్పు చేసిందంటారా? ఏంటి మీ అభిప్రాయం? ఎలాంటి వ్యక్తుల మీద మీ ఓవరాల్ వ్యూ ఏంటి అసలు? మనకి సమాజంలో ఒక నానుడు ఉంది సుబ్బు గారు, వినాశకాలే విపరీత బుద్ధి. 100 గొడ్లు తిన్నటువంటి రాబందు ఒక గాలివానకు తెచ్చిందంట. అట్లాగే సముద్రం విశాలంగా ఉంటుంది, తాగేటానికి చుక్క నీరు కూడా పనికిరావు. సముద్రం చాలా విశాలంగా గొప్పగా ఉంటుంది, తాగేదానికి చుక్క నీరు ఉండదు. వ్యవస్థ ముఖ్యం, కానీ వ్యవస్థలో ఒక వ్యవస్థని కాపాడుకుంటే అన్ని కులాలు సంపన్న వర్గాలు బాగుపడతాయి. వ్యవస్థని బాగు చేసుకుంటే పేద లేదు, అంటరాని కులం లేదు, అది లేదు, అందరూ బాగుపడతారు సుబ్బు గారు. ఇప్పుడు మనం వ్యవస్థ అనేదానికి ఒక చీడ పురుగు, ఒక ఇసం పురుగు పట్టద్ది, చెదులు పేడ పురుగులాగా ఒక చీడ పురుగు పట్టింది. ఆంధ్రప్రదేశ్ అనేటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీడ పురుగు పట్టింది. ఆ చీడను వదిలించుకోవాలి. ఆ చీడను వదిలించుకోవాలంటే ఏం చేయాలా? ప్రజలందరూ సంఘటితంగా ఏకమయ్యి ఏకోన్ముఖంగా ఒకవైపు ఉన్నారు. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. వ్యక్తి స్వామ్యం కాడికి ప్రజాస్వామ్యం గొప్పది, గుర్తుపెట్టుకోండి. నియంతృత్వం కాడికి ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలకు తెలుసు ఎలా తీర్పు ఇవ్వాలనేది, ప్రజలకు స్పష్టంగా ఉన్నారు. ఈ పోతిన మహేష్ లాంటి వ్యక్తులు ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? 82-83 మధ్య కాలంలో పుట్టింది. ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, కాలగర్భంలో గలిచిపోయారు. పార్టీ ఉందా లేదా? అలాగే జనసేన పార్టీ కూడా తన ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ అన్నగారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ 17% ఓట్లతోటి 18 సీట్లతోటి అప్పుడు అధికారంలోకి రాలేకపోయినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి ఒక ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నువ్వు ఎట్ట కూలస్తో కూల్చు నేను చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క రౌడీయజానికి, జగన్మోహన్ యొక్క రాక్షస కీడకి అడ్డుగోడలాగా నిలబడినటువంటి వాడు మన చిరంజీవి గారు. అందువల్ల ఆయన కూడా స్టడీ అంతా నెల్లూరులోనే జరిగింది, మా సింహపూర్లోనే అతను బాగా వచ్చింది. అందువల్ల ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ రాక్షస క్రీడకి అడ్డుగోడలాగా నిలబడినటువంటి వాడు చిరంజీవి గారు. కేంద్రంలో మంత్రిగా చేశాడు. తర్వాత ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది చేరి ఆ పార్టీని నడిపించడం కష్టపడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యంలో ఉండేవాడు, కాదుకూడదు పార్టీ ఉండాల్సిందని చెప్పి జనసేన అనే పార్టీని రిజిస్ట్రేషన్ చేసి, శివసేనలాగా మహారాష్ట్రలో శివసేనలాగా అతను జనసేన పార్టీని రిజిస్ట్రేషన్ చేపించి ప్రజల కోసం నిరంతరం ఎవరిని రూపాయి డబ్బులు అడగకుండా తన సొంత డబ్బులతోనే, ఇవాళ కౌలు రైతులు ఎంతోమంది చచ్చిపోతే సొంత డబ్బులు ₹1,00,000 చొప్పున అందరికీ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. తన వ్యక్తిత్వం అక్కడ అర్థమైపోద్ది పవన్ కళ్యాణ్. ఇలా ఇప్పుడు చాలామంది ఇలా వచ్చి ఇలాగ అంటే ఒక రకంగా ఈ పార్టీలో మాకు ఇప్పుడు బాగా ఎక్స్పోజ్ అయిన క్యాండిడేట్, ఇప్పుడు అది ఎస్టాబ్లిష్మెంట్లో ఉంది ఈ జనసేన పార్టీ. అలా ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న పార్టీలో ఒక వ్యక్తి బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి పార్టీ మారిపోతూ ఇది మరొక ప్రజారాజ్యం అయిపోతుందని ఇలా డిమారలైజ్ చేస్తే, అంటే మొత్తం శ్రేణులు అందరూ ఒక్కసారిగా అదేంటది మనోడే కదా ఎంత ఇన్ని రోజులు పనిచేసి ఒక్కసారికి వెళ్ళిపోయాడు అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా. అంటే క్యాడర్ మొత్తం అసంతృప్తికి లోనే అవకాశం ఉంటుంది కదా పార్టీ పట్ల. ఇంపాసిబుల్. పార్టీలో ఉన్నంతసేపే నీకు గౌరవం ఉంటుంది. పార్టీ దాటి బయటికి పోయి నువ్వు కానీ ఉమ్మూసినావు అనుకో, నీ మీద అందరి మీద తుఫు అని వస్తారు. పార్టీలో ఉన్నంతసేపే గౌరవిస్తారు. ఒకసారి పార్టీ ఈడిపోయిన నాయకుల పరిస్థితి ఏమైందో చూసుకోండి.
పార్టీని విడిపోయిన నాయకుల పరిస్థితి, 100 మంది చరిత్రను అధ్యయనం చేసుకోండి. పార్టీలో ఉన్నంతసేపే గౌరవం ఉంటుంది. కేసీఆర్ నానిలాగా అవుతుంది అంటారా? కేసీఆర్ నాని వాళ్ళ ఆయన గౌరవంగా బతికిండు. వాళ్ళ ఆయన నిర్మించిన సంస్థాన్ని సర్వనాశనం చేసిండు. కేసీఆర్ ట్రావెల్స్ అని ఒక చరిత్ర గల ట్రావెల్స్ని చేసుకొని చేతగాక వ్యవస్థను నాశనం చేసినోడు కేసీఆర్ నాని. అతని గురించి మాట్లాడుకోవటం వేస్ట్. కానీ నేను అంటుండేది అది కాదు. ఇవాళ పేరెన్నటువంటి పెద్దరెడ్లందరూ జగన్మోహన్ రెడ్డిని నీ సీటు వద్దు, నువ్వు వద్దు అని చెప్పి అందరు తెలుగుదేశం పార్టీలో పోయారు. వరుసగా తీసుకో సుబ్బు గారు. డాక్టర్ సంజీవ్ కుమార్ బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండా లేదా? తర్వాత నెల్లూరు జిల్లా మొకటం లేని మహారాజు విపిఆర్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండా లేదా? తర్వాత ఒంగోలు ఎంపీ గారు ఎవరు, మాగుంట శ్రీనివాసరెడ్డి, యువజన శ్రామిక రైతు పార్టీని, జలగ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చారు? తర్వాత నరసరాపేట ఎంపీ, ఆయన యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీఏగా ఎందుకు వచ్చారు? లావు కృష్ణదేవరాయలు మేధావే కదా, చదువుకున్న విఘ్నుడే కదా, విజ్ఞాన విద్యా సంస్థల అధినేత కదా. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు? ఇక నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక బిజినెస్ మ్యాగ్నెట్, మొత్తం భారతదేశం అంతా క్షత్రియ సామాజిక వర్గాన్ని హిందూ వాహిని సంస్థల సభ్యుడైన ఆయన వదిలేసి ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, అందరం అన్ని కులాల వాళ్ళం ఏకం అవ్వాలా, అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి అని ఈ జగనాసురుడికి కానీ మనం కానీ అంతం కానీ పలక్కపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. అందరూ రాష్ట్రాభివృద్ధి వైపు చూస్తూ ఉంటే వీళ్ళు వ్యక్తి స్వామ్యం ఏంది? ఒరే నాయనా పోతిన మహేష్, నీకు ఒక ముచ్చట చెప్తుండా ఇను. నీకేం తెలుసు నాకు తెలియదు, కానీ అతను ముఖ్యమంత్రి పదవి ఆంధ్ర రాష్ట్ర సీమాంధ్ర ప్రజల కోసం కాదురా నాయన. అతను చేసినటువంటి అవినీతి అక్రమాల నుంచి జైలుకు పోకుండా తనని తను కాపాడుకోవటానికి మాత్రమే తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కానీ కాదు. నేను బలంగా చెప్పగలను. వెనక పక్క తరుముకుంటా వస్తుంది ఈడీ సిబిఐ కేసులు. 10 సంవత్సరాలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అతనికి కన్విక్షన్ పడద్ది జగన్మోహన్ రెడ్డికి. నాకు ముఖ్యమంత్రి పదవిగాని ఉంటే నేను తప్పించుకోగలగని ఊహాలోకంలో ఉన్నాడు. సీఎం అనేవాడు ఒక సర్వెంట్, పబ్లిక్ అంతే, ధర్మకర్త. ప్రజలందరూ కట్టిన పన్నుల డబ్బులకి ధర్మకర్తగా మాత్రమే ఉండాలా. అతని చరిత్ర ఏంటంటే తీహారు జైలు చరిత్ర. అతనికి ఏమి లేదు చరిత్ర. రేపో మాపో జడ్జిమెంట్లు వస్తాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు, పిఎంఎల్ఏ చట్టం తెలుసుగా, ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టాల్లో దాదాపు 10 సంవత్సరాల క్రితమే సిబిఐ కోర్టులో 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగు ప్రజల సంపదను నాకేసిండని చెప్పి ఆ కేసులన్నీ ఒక డీసీఎంకి వస్తాయి నాంపల్లి సిబిఐ కోర్టులో. కాబట్టి అటువంటి క్రిమినల్ దగ్గరకు పోయి, అటువంటి గజ దొంగ దగ్గరకు పోయి నువ్వు పీక్కొని తినేదేంది? ఈ కేసీఆర్ నాని కానీ, ఈ పోతిని మహేష్ కానీ వీళ్ళు పీక్కొని తినేదేంది? ఈ వంశీ అయిందబ్బా. పరిటాల రవిగా డబ్బులన్నీ కొట్టేసినోడైతే వంశీగాడ, వాడు ఒక మనిషా? పరిటాల రవి చచ్చిపోయిన తర్వాత పరిటాల రవి దగ్గర చేతులు కట్టుకొని బతికినోడు ఈ వంశీగాడు. పరిటాల రవి అన్న డబ్బులన్నీ దొబ్బేసి వాడేదో పెద్ద పుడింగిలాగా పోజులు కొడుతుండు వంశీగాడు దగ్గర ఉన్న ప్రతి రూపాయి పరిటాల రవి అన్న డబ్బులయ్యి. ఆ డబ్బులు కొట్టేసిన ఒక గజ దొంగ వాడు. వైసీపీఏ ఈ యొక్క డ్రామాకు తెరలేపిందా? అంటే ఇలా పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి పోతిన మహిళని తీసుకోవడం, అలా ఆ పార్టీని డిమోరలైజ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళందరూ మనోవేదనకు గురవుతారు కాబట్టి సో వెళ్ళి అప్రోచ్ చేయాలంటారా, లేకపోతే పోతిన మహేష్ వెళ్ళి ఉంటాడంటారా? నా ఉద్దేశం ఏంటంటే పోతిన మహేష్ను కేసీఆర్ నాని గిల్లు ఉంటాడు. ఒరే బాబు రారా, ఇక్కడ బాగా దోషిన డబ్బులు ఉండే, కొంత మూట ఇస్తాను నీకు, ఆ మూట కోసం పోయినాడు. కానీ మీకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి టవలేసిన రోజు వీళ్ళు కలిసేది, మళ్ళీ ఇంక జీవితంలో కలవడు. టవలేసిన రోజే కలుస్తాడు, మళ్ళీ కలవడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన యువజన శ్రామిక రైతు కార్యకర్తలను అడగండి, మీకు టవలేసిన రోజు అవుపడతాడు. ఇంక వీడికి దర్శనం ఉండదు, జగన్మోహన్ రెడ్డి దర్శనం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఒక కిమ్ లాగా, ఒక నీరో చక్రవర్తి లాగా ఉంటాడనమాట. అందువల్ల ఈ కిమ్ మామ, ఉత్తర కొరియా కిమ్ మామ ఉన్నాడు కదా, ఆ టైప్ అనమాట జగన్మోహన్ రెడ్డి. టవల్ వేసిన రోజు అంటే ఒక కుక్క వస్తుందిరా, పిచ్చి కుక్క మెడలో టవల్ వేద్దాం అంటే, మంచి కుక్కను చంపాలంటే ఏం చేయాలా? దాన్ని పిచ్చి కుక్కని చేసి చంపాలన్నమాట. పిల్లి మెడలో గంట ఊరు కట్టాలి, ఒక టవల్ అనేది వేసేస్తాడు. ఇప్పుడు పెద్ద పెద్ద రెడ్లే వదిలేసిపోయారు కదా ఆయన దగ్గర. అందువల్ల ఏంటంటే పోతిన మహేష్కి నేను చెప్పగలిగింది ఒకటి,
ఒరే బిడ్డ, ఒక కుల ప్రాతిపదికన రాజ్య స్థాపన చేయటం అనేది ఎంతోమంది ప్రయత్నాలు చేశారు, కుదరలా. ఎన్నో దళిత మేధావులు కానీ చాలామంది చూశారు. వీళ్ళందరూ ప్రయత్నాలు చేసి 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 అలిసిపోయారా నాయన. నేను సింపుల్గా ఒక లెక్క చెప్తాను నీకు. మందకృష్ణ మాదిగ్ గారు నాకు బాగా పరిచయం అన్నగారు. ఒక మాట చెప్పా, అన్న ఎయిరన్నా అన్న. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిండు అన్న. అక్కడ మాదిగిలి 170,000 ఓట్లు ఉంటాయి. మాదిగలందరూ నాకు వేస్తారులే అనుకున్నాడు. ఎన్ని వచ్చినాయి ఒకసారి చూసుకోండి. 50,000 చిల్లర ఎంత వచ్చినాయి ఓట్లు మందకృష్ణ మాదిగ్ గారికి. నేను అదే చెప్తున్నా, ఒక కులం మీద ఆధారపడితే ఆ కులపోళ్ళందరూ నీకు ఊడిగం చేయరు. పోతే నువ్వు బోరా స్వామి, బీపి గింజలు ఒక తాలు గింజ లాంటి వాడు పోతిన మహేష్ను. బియ్యం అంటే కాపులందరూ ఈరోజు ఈత్తు చేతిలో ఉంది. ఈ వృద్ధ జంబుకాలు ఉన్నాయి చూసావా, ఈ వృద్ధ జంబుకాలు మాట వాళ్ళ ఇంట్లో కొడుకులే అనరు, వాళ్ళు పరే పోరా అంటారు, కొట్టడం కూడా కొడతారు. అందులో కాపుల పిల్లవాళ్ళకి పౌరుషం ఎక్కువ, వాళ్ళు పౌరుషంగా ఉంటారు. కాపుల్లో ఉన్న యువత మొత్తం పవన్ కళ్యాణ్ మీద పోలరైజేషన్ అయింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి 17% ఓట్లు ఉంటాయి సుబ్బు గారు, 14 నుంచి 17% ఉంటాయి. ఈ 14-17%లో సీఎం అయిపోతాడా? కాడు కదా. మిగతా కులాలలో అందరూ ఓట్లు వేయాలి కదా. దాదాపు 45-46% ఓట్లు వస్తే కానీ ఒక ఎమ్మెల్యేగా గెలవలేరు. ప్రతిస్వామ్యం కాడికి ప్రజాస్వామ్యం కాకపోతే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, నేను 2 సీట్లలో నిలబడితే 1 సీట్లో కూడా నన్ను గెలిపించలేకపోయారు, కాబట్టి నేను ఇప్పుడు అసెంబ్లీలోకి పోవాలా. ఏది ఏమైనా ఎన్డీఏ అలయన్స్లో రాబోయే గవర్నమెంట్లో జనసేన కూడా గవర్నమెంట్లో ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉండదు. రేపు క్యాబినెట్ ఎలా ఉంటుందంటే జనసేన మంత్రులు ఉంటారు, బీజేపీ మంత్రులు ఉంటారు, తెలుగుదేశం మంత్రులు ఉంటారు. కేంద్రంలో కూడా జనసేన ఎంపీలు ఎవరన్నా గెలిస్తే ఒక మంత్రి పదవి వస్తుంది, బీజేపీ వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది, తెలుగుదేశం వాళ్ళకి కూడా మంత్రి పదవి, దాదాపు 4 మంత్రి పదవులు వస్తాయి. 2 క్యాబినెట్ ర్యాంక్ వస్తాయి, 2 సహాయ మంత్రులు, అట్లా 4 మంత్రి పదవులు వస్తాయి. అప్పుడు కేంద్రము రాష్ట్రము 2 కలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల కుప్ప నుంచి బయటపడి నవ్యాంధ్రాన్ని మనం నిర్మించుకోవాలంటే, ఇప్పుడు పోతిన మహేష్ ఎక్కడ ఉంటాడు? విజయవాడలోనే కదా. అమరావతి రాజధాని కట్టినందుకు పోయినవా? పోలవరం నీ పక్కనే నీళ్లు తాగుతుండవుగా. నీ కృష్ణా డెల్టా మొత్తాన్ని కాపాడుతుంది చంద్రబాబు నాయుడు కట్టినటువంటి పట్టిసీమ ద్వారానే కదా మీరు పంటలు కాపాడుకున్నది. నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోతే ఈరోజు పోలవరం డ్యామును గోదావరిలో ముంచినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సామాసానికి పోయినావా? ఇవాళ పట్టిసీమ ద్వారా నదులు అనుసంధానం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేసి, చంద్రబాబు నాయుడికి కష్టకాలంలో వెనక నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ వదిలేసి ఆ ఈడీ సిబిఐ కేసులో ఉన్నటువంటి ఆ గజ దొంగ కాడ నీకేం పనిరా అంటే నువ్వు కూడా దొంగల ముఠాలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నావా ఏంటి? అందువల్ల నీ చుట్టుపక్కల ఉన్న అమరావతిని, రైతులందరూ ఆడపిల్లలు అందరినీ నాశనం చేసిన అమరావతిని పడావు పెట్టిండుగా. పోలవరం నీ పక్కనే గోదాట్లో ముంచేసిండుగా. విశాఖ ఉక్కు పరిశ్రమ మీద పోరాడిన పవన్ గళ్ళమెత్తిండుగా. దాన్ని కాపాడు. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు కదా, దాన్ని అతిగతి లేదుగా. విశాఖ రైల్వే జోను స్టేటస్ లేదు. ఇలా అని ప్రత్యేక హోదా అని బట్టలు దించుకున్నాడు. గెలిచిన తెల్లారే దానికి పాడిగట్టిండుగా. అందువల్ల ఏ రకంగా చూసినా ఒరే నాయన, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకే ఏం చేయలేదురా నాయన. కడపలో స్టీల్ ప్లాంట్ కట్టిండా? లేదు కదా. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోతే 39 మంది జల సమాధి అయితే ఆ కొట్టుకోబోయిన అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాకే ఏం చేయనోడు నీకేం చేస్తాడు రా నాయన. కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరుతుందిరా నాయన. కడప జిల్లాలోనే తెలుగుదేశం జెండా ఎగరుతుందంటే, సింహపూరి జిల్లాలోని తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందంటే ఇంక నువ్వు ఆడికి పోయి పీక్కొనేం తింటావు. అందువల్ల ఏంటంటే పోతిన మహేష్, నీకు యువజన శ్రామిక రైతు పార్టీలో పోవాలంటే పో. నువ్వు వాడిన భాష బాగలేదు. నీ కులపోళ్ళు ఊరు నీ ఎమ్మిడి ఒక్కడ కూడా రాడు. కావాలంటే చూసుకో. నీకు అంతా దమ్మున్న నాయకుడు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఎన్ని ఓట్లు వస్తాయి తెలిసిపోద్ది కదా. 100 కాడికి ఎక్కువ రావు నీ కోట్లు. అదే వెస్ట్ డివిజన్లో నువ్వు హీరుడివి, ధీరుడివి, సూర్యుడివి నేను చేస్తానన్నావుగా, ఇండిపెండెంట్గా పోటీ చేసి చూడరాదా? 100 కాడికి తక్కువ వస్తాయి నీ కోట్లు. అందు మాత్రం నేను చెప్పగలను. వ్యక్తుల కంటే ప్రజాస్వామ్యాన్ని నేను కాపాడుకోవాలా, మనం ప్రజల్ని రక్షించుకోవాలంటే ఈ జగనాసుర పాలనకి అంతం అందించాలా. యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి.